హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిఎస్సి సోషల్కి సంబంధించి 8th క్లాస్ టెక్స్ట్ బుక్లోని ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఇది 8th క్లాస్ సోషల్కి సంబంధించిన పార్ట్ 2 వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ బిట్స్ అన్నీ కూడా మీకు ప్రాక్టీసింగ్గా యూజ్ అవుతాయి, సో వీడియోని స్కిప్ చేయకండి. ఫస్ట్ క్వశ్చన్, బీసెంట్ అనే బంగారు నాణెం ఎవరి కాలం నాటి ప్రామాణిక ద్రవ్యం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 రోమన్లు. నెక్స్ట్ క్వశ్చన్, పానా అనే వెండి నాణెం ఎవరి కాలానికి సంబంధించినది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 మౌర్యులు. నెక్స్ట్ క్వశ్చన్, భారత్లో తొలి బ్యాంకర్లు అయిన షా ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 బీహార్. నెక్స్ట్ క్వశ్చన్, 1606లో యూరప్లో ప్రపంచ వాణిజ్య కేంద్రంగా ఏది ఉండేది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఆమ్స్టర్డామ్. నెక్స్ట్ క్వశ్చన్, ఎటువంటి ఖాతాలకు బ్యాంకు వడ్డీ చెల్లించదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 కరెంటు ఖాతా. కరెంటు ఖాతాలకు బ్యాంకు అనేది వడ్డీ చెల్లించదు. నెక్స్ట్ క్వశ్చన్, ఏటీఎం అనగా? ఏటీఎం యొక్క ఫుల్ ఫామ్ ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హిమాలయ పర్వతాలను పటంలో ఏ రంగుతో సూచిస్తారు? ఫ్రెండ్స్, పర్వతాలను పటంలో ముదురు ఊదా రంగుతో సూచిస్తారు, సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, బంజరు భూములను పటంలో ఏ రంగుతో సూచిస్తారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 లేత ఎరుపు. నెక్స్ట్ క్వశ్చన్, ఆహార పదార్థాల ప్యాకేజింగ్లో దేనిని ఎక్కువగా ఉపయోగిస్తారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అల్యూమినియం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏది సన్నటి పొరలలో లభిస్తుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 మైకా. నెక్స్ట్ క్వశ్చన్, ఆమ్లాల వంటి పారిశ్రామిక ద్రవాల నిల్వకు ఉపయోగించే ఖనిజం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 స్టెయిన్లెస్ స్టీలు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతం ప్రపంచమంతా నిషేధిస్తున్న ఖనిజం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 రాతి నార. దీనినే ఆస్బెస్టాస్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, బేరియం యొక్క ధాతువు ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 బెరైటీస్. నెక్స్ట్ క్వశ్చన్, పింగాణీ గాజు పరిశ్రమలలో ఉపయోగించే లోహం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఫెల్డ్స్పార్. నెక్స్ట్ క్వశ్చన్, ఓపెన్ కాస్ట్ మైనింగ్ అనగా అర్థం ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఖనిజాల వెలికితీత. నెక్స్ట్ క్వశ్చన్, గనులన్నింటినీ ప్రభుత్వం జాతీయం చేసిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 1970. నెక్స్ట్ క్వశ్చన్, నూతన జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 1993. నెక్స్ట్ క్వశ్చన్, బొగ్గు క్షీణతకు గురికాకుండా ఆక్సీకరణం చెందకుండా గనుల గోడలకు దీనిని పూస్తారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 డోలమైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కొన్ని ఖనిజాల సమూహం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 బెరైటీస్. నెక్స్ట్ క్వశ్చన్, స్మారక కట్టడాలు నేలను నునుపు చేసే సామానులలో ఉపయోగించే ఖనిజం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 గ్రానైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఫిబ్రవరి 2న ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం జరుపుతారు. చిత్తడి నేలలను పటంలో ఏ రంగుతో సూచిస్తారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పసుపు పచ్చ. నెక్స్ట్ క్వశ్చన్, బొగ్గు గనుల లోపలికి ప్రవేశించుటకు సన్నటి సొరంగంలోకి ప్రవేశించాలి. దీనికి గల పేరు ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 మైన్ షాఫ్ట్.
నెక్స్ట్ క్వశ్చన్, బాబిలోనియన్లు ప్రపంచపటంలో త్రికోణాకారంలో ఎన్ని దీవులు కలవు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 7. బాబిలోనియన్లు గీసినటువంటి ప్రపంచపటంలో త్రికోణాకారంలో 7 దీవులు అనేవి కలవు. నెక్స్ట్ క్వశ్చన్, అమెరికాను కనుగొన్నది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 కొలంబస్. అమెరికా అని పేరు పెట్టినటువంటి వ్యక్తి అమెరిగో వెస్పూచి. నెక్స్ట్ క్వశ్చన్, డచ్ దేశ కార్టోగ్రఫీ పితామహుడు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 మెర్కేటర్. డచ్ దేశ పటాల తయారీదారుల పితామహుడు గెరార్డర్ మెర్కేటర్. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.